అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 208 పరీక్షాకాలం. ఇక స్టోరీలోకి వెళ్తే లలిత మాటలకి ఆలోచనలో మునిగిన రక్షిత్ తనను కలవడానికి విజిటర్స్ వచ్చారని చెప్పిన సర్వెంట్ మాటలకు వాస్తవంలోకి వచ్చాడు. అదే సమయంలో హాస్నితో కాల్ మాట్లాడుతూ కిందికి వచ్చిన లలిత నేరుగా బయటికి వెళ్ళి ఆమెను రిసీవ్ చేసుకుంది. ఆమెతో కలిసి లోపలికి వచ్చిన హాస్నికి హాల్లోనే సోఫాలో స్టైల్గా కూర్చున్న రక్షిత్ కనిపించాడు. అతన్ని చూసిన హాస్నికి అడుగు ముందుకు పడలేదు. ఏదో తెలియని ఇబ్బంది మనసులో కలుగుతున్నప్పటికీ విరాట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తప్పక ఆమె ముందుకు వెళ్ళింది. ఆమె ముఖంలో కనిపించిన ఇబ్బందిని గమనించిన లలిత తనను సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని స్నేహంగా భుజం మీద చేయివేసి, డోంట్ వరీ హాస్ని, అంతా మంచి జరుగుతుంది. మీ ప్రయత్నం నువ్వు చెయ్యి. విరాట్ గారికి ఏమీ కాదు. సరే, మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను చదువుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ఆ హాల్ నిశ్శబ్దంగా మారిపోయింది. మనసులో తెలియని ఆలోచన కలుగుతూ ఉంటే అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ నోరు విప్పింది హాస్ని. నేను స్ట్రైట్గా అసలు విషయంలోకి వచ్చేస్తున్నాను రక్షిత్ గారు. మీకు ఆల్రెడీ విరాట్ గారి పరిస్థితి తెలిసే ఉంటుంది. ఆయనకు మేజర్ ఆపరేషన్ జరిగింది. ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయన మీద అటాక్ చేయించింది తన బాబాయ్ రాజేంద్రవర్మ గారు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆయన పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని అటాక్ ప్లాన్ చేశారేమో అని భయంగా ఉంది. ఆ విషయంలో మీ హెల్ప్ కావాలి అని స్పష్టంగా అడిగింది. నాకు తెలిసినంత వరకు విరాట్ని చంపడం అంత ఈజీ కాదు. అయినా ఇందులో నేను చేయాల్సిన హెల్ప్ ఏముంది అని ప్రశ్నార్థకంగా చూశాడు రక్షిత్. అనసూయ గారు నన్ను లోపలికి రానివ్వట్లేదు. అసలు విరాట్ గారి కండిషన్ ఏంటో ఇప్పటి వరకు నా కళ్ళతో నేను చూడలేదు. ఆయన చుట్టూ ఆమెతో పాటు రాజేంద్రవర్మ అండ్ ఫ్యామిలీ ఉన్నారు. అక్కడ ఆయనని అటాక్ చేసే ప్లాన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదం అయితే లేకపోదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మరి హెల్ప్ చేస్తారా అని సూటిగా అడిగింది. ఆ మాటకి కాసేపు ఆలోచించిన రక్షిత్, నీకు హెల్ప్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, బట్ చేసినందుకు నాకు వచ్చే లాభం ఏంటి అని వంకరగా నవ్వాడు. అతని ఉద్దేశం ఏమిటో అర్థం కాక అయోమయానికి లోనైన హాస్ని, నా నుంచి మీరేం ఆశిస్తున్నారు అని సూటిగా అడిగింది. నువ్వు నాతో ఉండు అని చేతిలో ఉన్న సిగరెట్ స్మోక్ చేస్తూ సింపుల్గా చెప్పాడు రక్షిత్. ఆ మాటకి ఒళ్ళు మండిన హాస్ని, ఒకప్పుడు మీరిద్దరు స్నేహితులు, కనీసం ఆ విషయం కూడా గుర్తులేదా? ఆయన పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు? ప్రాణం పోయినా మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు నాకు మీ అవసరం ఉండొచ్చు. అందుకోసం ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆయన మనసుని బాధ పెట్టలేను. ఇప్పుడు కాకపోయినా కళ్ళు తెచ్చిన తర్వాత అయినా విషయం తెలుస్తుంది. అప్పుడు ఆయన చూసి చూపు నేను తట్టుకోలేను. నేను తప్పుడు మార్గంలో వెళ్తే తప్ప ఆయనని రక్షించుకోలేనంటే అవసరం లేదు. కాలం మా ఇద్దరి జీవితానికి సమాధానం చెప్తుంది. అంతే తప్ప అవసరం కోసం క్యారెక్టర్ వదులుకొని చీప్ మెంటాలిటీనే కాదు నాది. గుడ్ బాయ్ అని కోపంతో చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది హాస్ని. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ, విరాట్ విషయంలో ఎంతవరకు స్టాండ్ తీసుకుంటావో చూద్దామని టెస్ట్ చేశాను. పర్లేదు, మీ ఇద్దరి మధ్య బంధం చాలా స్ట్రాంగ్గానే ఉంది. కానీ నా ముందే ఇంత పొగరుగా మాట్లాడి వెళ్ళిపోయావు. ఒక్కదానివే సేవ్ చేయగలవా అని మనసులో అనుకున్నాడు రక్షిత్. ఇంతలో ఒక్కసారిగా తన ముఖం మీద వాటర్ పట్టడంతో ఉలిక్కిపడి పక్కకి తిరిగిన అతనికి కోపంతో ఊగిపోతూ కనిపించింది లలిత. యూ ఇడియట్, ఎంత ధైర్యం ఉంటే నా ముఖం మీద వాటర్ కొడతావు అని ఆమె చేతిలో ఉన్న ఖాళీ గ్లాస్ చూస్తూ అరిచాడు. అదేంటి, గ్లాస్లో నీళ్ళుంటే చాలు అనుకున్నానే, మీ ముఖం మీద నీళ్ళు కొట్టడానికి కూడా ధైర్యం ఉండాలా? సో సాడ్. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఈసారి కొట్టే ముందు అలాగే చేస్తాను అని వెటకారంగా అంది లలిత. జస్ట్ షటప్. అసలు ఎందుకు ఇలా చేశావు? చేసే ముందు పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించలేదా అని కోపంగా అడుగుతూ ఆమె మీదకు వచ్చాడు రక్షిత్. హాస్ని పరిస్థితిని అవకాశంగా భావించి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే అసహ్యం వేస్తోంది. అందుకే నీళ్లు కొట్టాను. రిజల్ట్స్ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనిపించింది. ఇప్పటి వరకు మీ మీద ఉన్న అభిప్రాయం పోయింది అని అతని వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. హాస్పిటల్కి తిరిగి వెళ్ళిన హాస్నికి ఎంట్రన్స్లోనే ఎదురు వచ్చింది కీర్తి. ఆమెను చూడటంతోనే దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళినప్పటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నావా? ఐఎమ్ రియలీ సారీ కీర్తి. నా వల్ల నీకు కూడా ఇబ్బంది కలుగుతోంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను సింగిల్గా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పింది హాస్ని. ఆమె ముఖం బాధగా కనిపించడంతో, వెళ్ళిన పని సక్సెస్ అవ్వలేదా? రక్షిత్ గారు ఏమన్నారు అని అడిగింది కీర్తి. అతని నుండి సహాయం ఆశించడం మన తప్పు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రలో ఉన్నప్పుడు
రాజేంద్రవర్మ ఛాన్స్ తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న భయంతో అతని దగ్గరికి వెళ్ళాను. అయినా నో ప్రాబ్లం, ఎవరి హెల్ప్ లేకపోయినా నా ప్రయత్నం నేను చేస్తాను, విరాట్ గారిని నేను కాపాడుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది హాస్ని. ఆమె మాటలను బట్టి ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుందని అర్థమైన కీర్తి అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయింది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన హాస్ని ఆమెను తీసుకొని హాస్పిటల్కి మరొక వైపు వెళ్ళింది. అక్కడి నుంచి చూస్తే సరిగ్గా విరాట్ ఉన్న గది బాల్కనీ కనిపిస్తుంది. ఓయ్, ఈ కిటికీ వైపు ఎందుకు అలా చూస్తున్నావు? కొంప తీసి పైప్స్ పట్టుకొని ఎక్కడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? ఆ గది 3rd ఫ్లోర్లో ఉందే, పొరపాటున కింద పడితే కాళ్ళు విరిగిపోతాయి, అలాంటి సాహసాలు చేయకే ప్లీజ్ అని ఆమె మనసును చదివినట్టు హెచ్చరించింది కీర్తి. ఇప్పుడు నాకు అది తప్ప మరొక ఆప్షన్ లేదు. ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విరాట్ గారి గదికి వెళ్ళి తీరుతాను అని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి కదిలింది హాస్ని. రాత్రి సమయంలో ప్లాన్లో భాగంగా హాస్ని బాల్కనీ వైపు నడిచింది. నాకిప్పుడు నీ సహాయం కావాలి కీర్తి, పైకి ఎక్కడంలో హెల్ప్ చేస్తావా అని ఆశగా అడిగింది. చేయక చేస్తానా తల్లి, నేను పుట్టిందే నిన్ను ఎక్కించడానికి అన్నట్టే ఉంది. ఒకసారి ఇలాగే ఎక్కించాను, విరాట్ గారిని పెళ్లి చేసుకొని వచ్చావు, ఇప్పుడు రెండోసారి ఎక్కిస్తాను, ఈసారి ఏం చేస్తావో ఏంటో అని దిగులుగా అనుకుంటూ ఆమె భుజం మీద కాలు పెట్టడానికి అనువుగా మోకాల మీద కూర్చుంది కీర్తి. ఈ టైంలో నువ్వు కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పు, ఇప్పటికే దిగులుగా ఉంది, నువ్వు ఎగతాళి చేయకుండా కామ్గా ఉండు అని చెప్పి ఆమె భుజం మీద నిలబడి బ్యాలెన్స్ చేసుకుంటూ నెమ్మదిగా పైప్స్ పట్టుకొని ఎక్కడం స్టార్ట్ చేసింది హాస్ని. అతి కష్టంగా పైకి వెళ్ళిన హాస్ని ఫైనల్గా బాల్కనీ గోడ పట్టుకొని లోపలికి జంప్ చేసే ప్రయత్నంలో లోపలున్న కర్టన్స్ వెనుక నుండి ఎవరిదో ఆకారం లీలగా కనిపించింది. అది చూసిన ఆమెకు రాజేంద్రవర్మ గుర్తొచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఓ గాడ్, నా అనుమానం నిజమే అయింది, రాత్రిపూట విరాట్ గారి మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు అని కంగారుగా జంప్ చేయబోయింది. కానీ పొరపాటున పట్టుజారి స్లిప్ అవ్వబోయిన ఆమెను ఆఖరి నిమిషంలో ఒక చెయ్యి బలంగా పట్టుకుంది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ తల ఎత్తిన హాస్నికి తనని కోపంగా చూస్తూ కనిపించాడు రక్షిత్. నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్న ఆమెకు సమాధానం చెప్పకుండా వేగంగా పైకి లాగి లోపలికి తీసుకొచ్చాడు. అమ్మయ్య, పైకి లాగినందుకు థ్యాంక్ యూ సో మచ్, కానీ ఇక్కడేం చేస్తున్నావు? అడిగితే హెల్ప్ చేయనన్నావు కదా అని అడిగింది హాస్ని. ఒకసారి నేనేమన్నానో సరిగ్గా గుర్తు చేసుకో, హెల్ప్ చేయనని నేను చెప్పానా? ఒక మాట అడిగేసరికి సీరియస్గా వచ్చేసింది. నువ్వు అనవసరంగా నా మీద నిందలు వేయకు అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు రక్షిత్. నేను మరీ అంతా హార్ట్లెస్ కాదు, సైలెంట్గా లోపలికి వెళ్ళి విరాట్ని చూసిరా, అండ్ తన సేఫ్టీ గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, 24 గంటలు అతని పర్సనల్ సెక్యూరిటీ మానిటర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అడ్డు తప్పుకున్నాడు రక్షిత్. థ్యాంక్ యూ సో మచ్ అని అతని వైపు కృతజ్ఞతగా చూసి వేగంగా లోపలికి వెళ్ళిపోయింది హాస్ని. పడక మీద స్పృహలో లేని విరాట్ని చూసి హాస్ని మనసు చలించిపోయింది. దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకొని, ఇంకెన్ని రోజులు ఇలా పడుకుంటారు? మీ మాటలు విని 2 రోజులైంది, దయచేసి కళ్ళు తెరవండి, ఒంటరిగా పోరాడలేకపోతున్నాను, నాకు మళ్ళీ మా పాత విరాట్ గారు కావాలి అని వెక్కి వెక్కి ఏడుస్తూ అతని భుజం మీద వాలింది. కాసేపటికి తేరుకొని అతని పెదాలు ఎండిపోవడం చూసి పక్కన ఉన్న వాటర్ను కాటన్తో పెదాల మీద వేసింది. అతని బెడ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని తన మనసులో వేదన అంతా చెప్తూ ఉంటే ఆమెకు చాలా రిలీఫ్గా అనిపించింది. హాస్ని వెనకే లోపలికి వచ్చిన రక్షిత్ ఆమె చేస్తున్న ప్రతి పనిని ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. కాసేపటికి ఆమె వెనక్కి తిరిగి, నేను రాత్రికి ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. విరాట్ని చూస్తానని ఇక్కడికి వచ్చావు, ఆ పని అయిపోయింది కదా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూసే అవకాశం ఉంది, పొరపాటున అనసూయ గారి కంట పడితే ప్రాబ్లం అవుతుంది అని సీరియస్గా చెప్పాడు రక్షిత్. ఆ మాటకి అతని వైపు నిస్సాయంగా చూస్తూ బాల్కనీ వైపు వెళ్తున్న ఆమెను ఆపి, నాతో పాట్రా, ఎంట్రన్స్ నుంచి నేను తీసుకెళ్తాను అని ముందుకు కదిలాడు రక్షిత్. ఇంతలో ఏదో గుర్తొచ్చిన హాస్ని వెనక్కి వెళ్ళి తన చేతికి విరాట్ పెట్టిన పింక్ స్టోన్ ఉంగరాన్ని తీసి అతని దిండు కింద పెట్టి, నేను మీ పక్కన లేకపోయినా నా ప్రాణం మొత్తం ఈ రింగులో పెట్టి దిండు కింద వదిలి వెళ్తున్నాను, మనం మళ్ళీ కలిసే వరకు ఇదే ఉంగరం మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది. బయటకు వచ్చిన హాస్ని చూసి అనసూయ బాడీగార్డ్స్ మొబైల్ తీయడం గమనించిన ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ విషయం మీ యాజమానికి చెప్తే విరాట్ గారు కళ్ళు తెరిచిన తర్వాత ఖచ్చితంగా మీ ఉద్యోగాలు పోతాయి, ఆమె తల్లి అయితే నేను ఆయనకు భార్యని, ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి
అని వార్నింగ్ ఇచ్చి బయటకు నడిచింది. కిందకు వచ్చిన తర్వాత రక్షిత్ తన కార్ దగ్గరికి వెళ్ళిపోతే హాస్ని తన కోసం ఎదురు చూస్తున్న కీర్తి దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసిన కీర్తి షాక్ అయింది. అదే సమయంలో బాల్కనీలోకి వచ్చిన మహేంద్ర ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. హాస్నికి మహేంద్ర చూసిన విషయం తెలుస్తుందా? బాడీగార్డ్స్ అనసూయకి చెప్పకుండా ఉంటారా? ఈ విషయాన్ని మహేంద్ర అవకాశంగా తీసుకుంటాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.